అధికార వైసీపీలో టికెట్ల రచ్చ రోజురోజుకు ముదురుతోంది. టికెట్ నిరాకరణతో జగన్ వీర భక్తులు వైసీపీని వీడుతున్నారు. ఆట ప్రారంభం కాకముందే అంబటి రాయుడు అవుట్ అయ్యారు. ఇప్పటికే కాపు రామచంద్రారెడ్డి జగన్ కు గుడ్ బై చెప్పారు. సర్వేల పేరు చెప్పి రాయదుర్గం టికెట్ నిరాకరించి తన గొంతు కోశారని ఆయన వాపోయారు. మరోవైపు సీఎం జగన్ పై తిరుగుబాట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరి షర్మిల వెంట నడిచేందుకు వెళ్లిపోయారు. జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా ప్రత్యామ్నాయాలు వెతుకుంటున్నారు. విశాఖ ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలో చేరిపోయారు. హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్ రగిలిపోతున్నారు. ఎందుకు టికెట్ ఇవ్వరని సలహాదారు సజ్జలపైనే కేకలు వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ ను విమర్శించాలని జగన్ షరతులు పెడుతున్నారు. ఇవి నచ్చని కందుకూరు ఎమ్మెల్యే ఎం మహేందర్ రెడ్డి లాంటి వాళ్లు టికెట్ ఇస్తే ఇచ్చారు, లేదంటే లేదని ఎవరిని తిట్టబోమని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే మంత్రి గుమ్మనూరు జయరాం, నరసరావుపేట ఎంపీ లావుకి సీఎం జగన్ పొమ్మనలేక పొగబెట్టారని తెలుస్తోంది. ఇక దీంతో లావుకి గుంటూరులో పోటీ చేయాలని జగన్ సూచించారు. అయితే అక్కడ పోటీ చేసేందుకు ఎంపీ లావు నిరాకరించారు. ఇక జగన్ వీరభక్తులు మంత్రి గుడివార అమర్నాథ్ కూడా జగన్ హ్యాండ్ ఇచ్చారు. ఇక మరోవైపు త్వరలో మరికొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వైసీపీని వీడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో తాజా పరిస్థితులపై వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ కు ఎవరు చెప్పాలంటూ వారు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు లైవ్ లో. శ్రీహరి, అప్డేట్స్ ఏంటి? అధికార వైసీపీలో ముసలం ముదిరిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి, టికెట్ల నిరాకరణకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు, ఆగ్రహావేశాలు నెలకొన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పవన్, ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి ఉక్కపోత రోజు రోజుకు పెరిగిపోతోంది. పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే ప్రయత్నం అధిష్టానం చేస్తుంటే అదే రివర్స్ లో షాక్ ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇప్పటికే తన దారి తను చూసుకుంటుంటే, నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ప్రస్తుతం మళ్ళీ తిరిగి పోటీ చేసే విషయం పైన ఆయన ఆలోచిస్తున్నారు. ఆయన సీటు మారుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన విముఖతతో ఉన్నారు. సో చాలా మంది పార్లమెంటు సభ్యుల పరిస్థితి ఇలానే యాడ్ అవుతూ వస్తోంది రోజు రోజుకి. సో ఇప్పటికే మార్పులు చేసినటువంటి 38 స్థానాలకు సంబంధించి కూడా మొదటి 1-2 జాబితాల్లో కూడా ఇచ్చారు. అయితే ఇక 3వ జాబితా విషయానికి వచ్చేతలకే ఆచితూచి వ్యవహరిస్తే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు తమ దారి తాము చూసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో పార్లమెంటు సభ్యులు పార్టీకి, సీఎం జగన్ కూడా షాక్ ఇచ్చి బయటకు వెళ్లేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. సో మనం చూసాం నిన్న కాపు ఏకంగా ప్యాలెస్ కు బై చెప్పినటువంటి దృశ్యాలు మొత్తం పార్టీలో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసిన పరిస్థితి. ఓవరాల్ గా ఇటు రాయలసీమ కావచ్చు, లేదా ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మనం ఇప్పటికే కొన్ని మార్పులు చూసాం. ఇక గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో కూడా తీవ్ర ప్రకంపనలు చెలరేగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. సో పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సో వారిని ఏ రకంగా కట్టడి చేస్తారు, లేకపోతే వెళ్లిపోయే వాళ్ళ విషయంలో కొంతమందిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంటే కొంతమందికి పొమ్మన్ లేక పొగబెట్టే ప్రయత్నం కూడా జరుగుతోంది. సో ఓవరాల్ గా అయితే మాత్రం పార్టీలో నెలకొన్న పరిణామాలు మాత్రం ప్రస్తుతం ఆ పార్టీ క్యాడర్ ను కూడా అయోమయానికి గురి చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇవాళ లేటెస్ట్ గా చోటు చేసుకున్నటువంటి శ్రీకృష్ణదేవరాయల ఎపిసోడ్ కావచ్చు, హైదరాబాద్ లో ఏదైతే మాగుంట మరోసారి బాలినేనితో భేటీ కావడం, ఈ పరిణామాలన్నిటిపైన మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు